డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఈ మూవీ ఎలా ఉంది? అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? మీరేమంటారు? డబుల్ స్మార్ట్ దీని టైటిల్. పూరి జగన్నాథ్ గారు లైగర్ కష్టాల నుంచి తనని బయటపడేసేటువంటి సినిమాగా చెప్పుకున్నారు దీన్ని, ఈ డబుల్ స్మార్ట్ని. అంటే ఇస్మార్ట్ శంకర్లో ఒక కొత్త పాయింట్ ఉండటం వలన ఆ సినిమా జనాలను ఆకట్టుకోగలిగింది ఆ రోజున. అంటే ఆ కొత్త పాయింట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ ప్రాసెస్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పటి వరకు తను చేస్తున్నటువంటి కేసు తాలూకా వివరాలు కానీ ఏది కూడా బయటకి తెలియనివ్వడు, ఆయన రహస్యంగా ఉంచుతాడు. ఆ ప్రొసీజర్ ఏమిటి అని తెలుసుకోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ ఇతని బ్రెయిన్ని అతనిలోకి, హీరోలోకి పంపించి అక్కడి నుంచి ఆ ప్రోగ్రామింగ్ చేస్తారు అతన్ని. అతను ఈ కేసుని మొత్తం పరిష్కరించి నిందితులను అరెస్ట్ చేయటం, ఈ కార్యక్రమం ఆ పాత సినిమాలో ఉంది, అంటే ఇస్మార్ట్ శంకర్లో ఉంది. అంటే ఇతని బ్రెయిన్ని అతనిలోకి పంపించటం అనేది ఆ సినిమాలో కొత్తగా ఉంది, జనాలను అట్రాక్ట్ చేసింది. దాంతో ఆ సినిమా మంచి విజయమే సాధించింది. నిజానికి అంతవరకు పూరి జగన్నాథ్ ఒక 2-3 ఫ్లాపులు తీసుకున్నాడు. ఆ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత వెంటనే లైగర్ అనే సినిమా మొదలుపెట్టాడు ఆయన విజయ్ దేవరకొండతో. అది గ్రాండ్ ఫెయిల్యూర్ అయింది. అయిన సందర్భంగా మళ్ళీ కమ్బ్యాక్ సబ్జెక్ట్గా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇది థియేటర్లో ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది ఈ సినిమా. అంటే దానికి కారణం ఏమిటి అంటే, తను తీసుకున్నటువంటి పాయింట్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి పాయింట్. అంటే ఒక బ్రెయిన్ని, ఒక విలన్ అనుకుంటాడు, తన బ్రెయిన్ని వేరే వాళ్ళలో ఇంప్లాంట్ చేయటం ద్వారా తను చనిపోయినా తన ఆలోచనలు తను బతుకుంటాడు అని. అంటే తనకి ఈ ప్రపంచం ఒకలా అర్థమవుతుంది, ఈ ప్రపంచాన్ని ఒకలా డ్రైవ్ చేయాలనుకుంటాడు. దానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి అతనికి. అలాగే అతని వ్యాపార సామ్రాజ్యము, ఇతరత్ర వ్యవహారాలు ఇవన్నీ కూడా అతని మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ బ్రెయిన్ బతుకుంటే తను బతుకున్నట్టే అని అనుకుంటాడు. అనుకుని తను చనిపోయే పరిస్థితి ఉంది, 3 నెలల కంటే ఎక్కువ బతకడు అనేది అర్థమవుతుంది తనకి. తన బ్రెయిన్ని ఇతనిలోకి పంపు చేయటం ద్వారా ఇతను బతికించి తను చనిపోయినా తను బతికే ఉంటాను అనుకుంటాడు. అనుకుని ఆ ప్రయోగం చేస్తారు. చేసిన తర్వాత సినిమా ఎలా నడుస్తుంది అనేది తెర మీద చూడటమే. అయితే ఈ ఐడియా అనేది ఎంటర్టైనింగ్గా చెప్పచ్చు, అది చేయటంలో ఫెయిల్ అయ్యాడు. అంటే మనకి ఇప్పుడు జనరల్గా బయట ఒక కాన్సెప్ట్ ఉంది, బాడీ డబుల్ అని. అంటే ఇద్దరు ఒకేలాంటి వాళ్ళు ఇద్దరిని ముగ్గురిని మార్కెట్లోకి ఉంచి తానే అక్కడున్నట్టుగా ఒక భ్రమ కల్పించడం ద్వారా, తాను అక్కడ లేకపోయినా కానీ తాను ఉన్నట్టుగా భ్రమ కల్పించడం ద్వారా పని నడుపుకోవటం అనేది చాలామంది చేస్తున్నారు. ఇలా తను అక్కడ ప్రజెన్స్ లేకపోయినా, అంటే తన ప్రజెన్స్ ఉంటే తెలిసిపోతుంది. తన బ్రెయిన్ వేరే వాళ్ళలో ఇంప్లాంట్ చేయటం ద్వారా తను ఏం చేయదలుచుకున్నాడో అది వేరే వాడు చేస్తాడు. ఇతను అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇతను ప్రజెన్స్ లేకుండా ఈ కార్యక్రమాలని ఇతను ఏం చేయదలుచుకున్నాడో అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఇలా ఎంటర్టైనింగ్గా చెప్పగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి పాయింట్ని తీసుకుని చాలా నీరసంగా కథను నడిపాడు పూరి జగన్నాథ్ గారు. జనరల్గా ఆయన సినిమాల్లో ఉండేటువంటి యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఒకటి ఉంటుంది. హీరో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆ హడావిడంతా ఉంది. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ మూవీలో ఆయన తీసిన ఎవ్రీ మూవీలో ఇది చూస్తూ వస్తున్నాం. ఈ సినిమాలో కూడా ఆ ధోరణి ఉంది, కానీ పూరి జగన్నాథ్ లెవెల్లో లేదు అది. అంటే రామ్ పోతినేని యాటిట్యూడ్లో ఉంది, కానీ క్యారెక్టరైజేషన్లో అది కనిపించకపోవడంతో ఎందుకు ఇతను ఇంత హైరాణ పడుతున్నాడు అని ఆడియన్స్ అనుకుంటారు. అలాగే మదర్ సెంటిమెంటు ఇలాంటి వాటితో కొంత ఆడియన్స్కి ఈ సినిమాని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. దాంతో అంటే ఒక రకంగా విలన్ క్యారెక్టర్ని డమ్మీని చేశాడు. అంటే నెమ్మదిగా ఆ క్యారెక్టర్ని డల్ చేశాడు. పైగా ఆ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ని పట్టుకొచ్చారు. సంజయ్ దత్ ఆ క్యారెక్టర్కి పెట్టిన పేరేమో అంటే చాలా జనాలకి తెలిసినటువంటి పేరే. మనం
బిగ్ బుల్ అని పెట్టాడు ఆయన. ఓకే. అదేమో బిగ్ నిల్గా మారింది. అది బిగ్ నిల్గా ఎప్పుడైతే మారిపోయిందో టోటల్ సినిమాలో ఏమీ లేదు అనేటువంటి వాతావరణం కనిపించింది. దాంతో ఆడియన్స్ ప్రాపర్గా కనెక్ట్ కాలేదు సినిమాకి. రొటీన్ క్లైమాక్స్, ఈ రొటీన్ క్లైమాక్స్, రొటీన్ సీన్స్, దీంతో ఆడియన్స్ నుంచి పూరి జగన్నాథ్ డిస్కనెక్ట్ అయ్యాడేమో అనిపించేలాగా ఉంది సినిమా టోటల్గా. అసలు పూరి జగన్నాథ్ మూవీ అంటేనే ప్రేక్షకుల్లో మామూలుగా మాస్ ఆడియన్స్ లో ఒక వాళ్ళైతే ఒక హోప్ అయితే ఉంటది. సో అది టోటల్ గా ఈ మూవీలో లేనట్టే అంటారు. లేదు లేదు, ఈ సినిమా ద్వారా ఆయనకి ఆడియన్స్ అంటే ఆడియన్స్ పల్స్ వదిలేసాడు ఆయన అనేది అర్థమైంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఒక పబ్లిక్ ఒక అప్పీల్ చేశాడు. సినిమా ప్యాషన్ ఉంది నాకు, నా సినిమా హిట్ ఫ్లాప్ అనే దాంతో సంబంధం లేదు, నేను సినిమాలు తీస్తూనే ఉంటా, ఆడినా తీస్తాను ఆడకపోయినా తీస్తాను అని చెప్పాడు ఆయన. సినిమా రిలీజ్ కంటే ముందే ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే ఆయనే చెప్పుకున్నాడు ఈ సినిమా ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని, ముందే హింట్ ఇచ్చాడు. ఇదేదో దెబ్బతింది కాబట్టి నేను సినిమాలు తీయటం మానేస్తాను అనుకోవద్దు, తీస్తూనే ఉంటాను, కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన ముందే. ఆడియన్స్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆడియన్స్కి ఒక వార్నింగ్ ఇచ్చి ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇది థియేటర్లో అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టాడు, విపరీతంగా లాగ్ ఉంది. అంటే హీరోయిన్ క్యారెక్టర్ని అలాగే అన్ని పాత్రల్ని పరిచయం చేయటం కోసం వాడుకున్నాడు, అంత అవసరం లేదు నిజానికి. చాలా స్ట్రైట్గా పాయింట్ ఓపెన్ చేసి దాని మీద అంటే హీరోకి విలన్ బ్రెయిన్ ఇంప్లాంట్ చేయటం అనే దగ్గర ఓపెన్ చేసి, విలన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే చనిపోతాను అనేటువంటి ఒక భయము, ఆ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని హైడ్ చేసి ఈ ఇంప్లాంట్ చేయటం ద్వారా తను లేకపోయినా తన పనులు నడిచేలాగా, తను కనిపించకుండా, అంటే ఇతను నేర ప్రపంచంలో ఉంటాడు, డ్రగ్ మాఫియా డాన్ అతను, ఈ బిగ్ బుల్. నిజానికి అంటే అతను ఈ క్రిమినల్ వరల్డ్లో చాలా కాలంగా ఉన్నాడు. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా విలన్ ఇతనే. ఇతనికి ఒక సుదీర్ఘమైనటువంటి నేర చరిత్ర ఉందనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ నుంచి మొదలుపెట్టి తద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగా, అంటే నేరాలేమో సంజయ్ దత్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ చేసేది రామ్ హీరో. అలా మొదలుపెట్టి హీరోని ఇరికించి నేను చెయ్యని నేరాలకి, ఇతను చెయ్యని నేరాలకి ఎలా ఇరుక్కుంటున్నాడు అనే దగ్గర ప్రోబ్ మొదలుపెట్టి అట్నుంచి వెనక్కి కనుక వెళ్ళుంటే సినిమా కొంచెం ఎంగేజ్ చేయగలిగేది థియేటర్లో. అది జరగల, కన్ఫ్యూజ్ అయ్యాడు, స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ ఉంది. ఇది టోటల్గా అంటే ఆడియన్స్ని ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టింది, కానీ సెకండ్ హాఫ్ కొంతమేరకు కూర్చోబెట్టగలిగింది.